దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది, ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నవాడు తను పండించిన పంటకు నష్టపోకుండా అవసరమైతే అది ప్రభుత్వమే కొనుక్కునేటట్టు 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రైతులకి మహిళలకి ఈసారి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజన్న తలపెట్టిన ప్రతి జలయజ్ఞం ప్రాజెక్టు జగనన్న పూర్తి చేస్తాడు. మన రాష్ట్రంలో గుడిసెనేది ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలి అన్న రాజన్న కలని జగనన్న తప్పకుండా నెరవేరుస్తాడు. మన విద్యార్థులు డబ్బు లేని కారణంగా వారి చదువు ఆగిపోకూడదు, ప్రతి విద్యార్థి పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కలని జగనన్న నెరవేరుస్తాడు. మన వృద్ధులకి వితంతువులకి పెన్షన్ 700 అవుతుంది, మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి అనే వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా మన అక్క చెల్లెలకి వారి పిల్లల్ని చదివించుకోవడం కోసము 2 పిల్లలకు చొప్పున ఒక్కొక్కరికి 10వ తరగతి వరకు ప్రతి నెల 500 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఆ సువర్ణ యుగము మళ్లీ వస్తుంది, రాజన్న రాజ్యము మళ్లీ వస్తుంది. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన. ఇంకొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, ఆ తర్వాత ఇంకొన్ని నెలల్లో జనరల్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం, దాన్ని వృధాగా పోనివ్వకండి. ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి దానితో కుమ్మక్కైన తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను మీరు ఆశీర్వదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను మీరు ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము మళ్లీ సాధ్యమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు జగనన్న నిర్దోషిని మీరు నమ్ముతున్నారని చాటి చెబుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు జగనన్న బయటికి రావడానికి బాటలు వేస్తుంది. చివరిగా మా కోసం మీ పనులు మానుకొని మీరు సమయం చేసుకొని వచ్చినందుకు, అమ్మా మీకు అండగా మేమున్నాము అని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు